నమస్కారం ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన కేస్లాపూర్ నాగోబా జాతర. మహాహారతి అందించిన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. మహాపూజతో జాతరను ప్రారంభించిన మేస్రం వంశీయులు. నాగోబాను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. గ్రామ పంచాయతీల పరిపాలనలో సర్పంచుల పాత్ర కీలకం. సర్పంచులకు శిక్షణ ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. సీఎం కప్ నిర్వహణపై సమీక్ష. ఫిర్యాదుల విభాగంలో వినతులను స్వీకరించిన పాలనాధికారి. హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. సీఎం తీరును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి జోగురామన్న. సుప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని మహాహారతి అందించి జాతరను ప్రారంభించారు. దేశ నలుమూలల నుండి వేలాదిగా భక్తులు వస్తారన్న అంచనాల మేరకు సర్వం సిద్ధం చేశారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలతో జాతరను ప్రారంభించారు. మేస్రం వంశీయులు సాంప్రదాయబద్ధంగా పూజలను చేపట్టగా నాగోబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు వేడమ బుజ్జు పటేల్, అనిల్ జాదవ్ నాగోబా దేవతకు హారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పుష్యమాస అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కేస్లాపూర్ నాగోబా జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మేస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి కొత్త కుండల్లో వండిన నైవేద్యాలను సమర్పించి శాస్త్రోక్తంగా మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు నాగోబా దేవతకు హారతి ఇచ్చి జాతరను అధికారికంగా ప్రారంభించారు. అంతకుముందు మేస్రం వంశీయులు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి నాగోబా దేవత చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, వివిధ శాఖల అధికారులు, మేస్రం వంశీయులు, పీఠాధిపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు కేస్లాపూర్ నాగోబా జాతర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. మేస్రం వంశీయులు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించడం వారి అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతరను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గిరిజన గూడాల్లోని ప్రతి కుటుంబంపై నాగోబా దేవత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మా మేస్రం వంశస్థుల యొక్క నాగోబా మహాపూజని ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. వంశస్థులందరితో పాటుగా జిల్లా నలుమూలల నుంచి ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీ పెద్దలందరూ, ఆదివాసీ సమాజం అంతా కూడా ఈ మహాపూజని భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తున్నటువంటి సందర్భం. దాదాపుగా మేస్రం వంశస్థులందరూ ఒక నెల రోజుల ముందు నుంచి ఏ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి, గ్రామాలకి వాళ్ళ వంశస్థులకి ఏ విధంగా సమాచారాన్ని ఇవ్వాలి, గంగా జలాన్ని తీసుకురావడంతో పాటుగా ఇక్కడ మర్రి చెట్టులో చేసే కార్యక్రమాలు అన్నీ కూడా, ఎందుకంటే మా సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అవన్నీ కూడా ఈరోజు పటిష్టంగా కట్టుదిట్టంగా
మా సమాజం అంతా కూడా చేస్తున్నటువంటి విషయం. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మాట్లాడుతూ నాగోబా జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా గిరిజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ నెల 22న జరగనున్న దర్బార్ కార్యక్రమంలో గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మరి బెస్రాం వంశస్థులందరూ కూడా పెద్ద ఎత్తున కెస్లాపూర్ నుంచి మొదలుకుంటే గంగాజలానికి వెళ్ళి గోదావరికి వెళ్ళి మరి పాదయాత్ర రూపంలో వెళ్ళి తిరిగి గంగాజలాన్ని తీసుకొచ్చేసి మరి ఈరోజు పూజ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మరి గతంలో 6 కోట్లు మంజూరు చేసినట్లు మరి చేశారు. దానికి గతంలో ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే జియో చేసి మరి ఉన్నటువంటి కాంట్రాక్టర్ కేవలం 2 కోట్లతోటి పనుల్ని పూర్తి చేసి అది పెండింగ్లో ఉంటే మరి ఆ విషయంలో కూడా మొన్న ఇన్ఛార్జ్ మంత్రి గారికి అదేవిధంగా కొండ సురేఖ గారికి దృష్టికి తీసుకెళ్లేసి మాట్లాడమని జరిగింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ గారు మరి పూర్తి స్థాయిలో నివేదికల్ని ఈ యొక్క జాతర కెస్లాపూర్ జాతర అంగరంగ వైభవంగా భవిష్యత్తులో ఒక పెద్ద ఎత్తున జరగాలనే ఆలోచనతో 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కాదు మొన్న నిర్మల్లో మీటింగ్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆసియాఖండంలోని అతిపెద్ద జాతర సమ్మక్క జాతర అయితే రెండవ జాతర కెస్లాపూర్. సమ్మక్క జాతరకి ఎట్లయితే నిధులను కేటాయించామో అదే రకంగా ఈ జాతరకు కూడా 22 కోట్లు కేటాయిస్తామని చెప్పడం అనేది జరిగింది. జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ గిరిజనుల ఆచార వ్యవహారాలకు నాగోబా జాతర ఒక ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల ఏర్పాటులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత సంవత్సరం దర్బార్లో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఈ నెల 22న నిర్వహించనున్న దర్బార్ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో జాతరను జరుపుకోవాలని కోరారు. ప్రశాంతంగా వాతావరణంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి కూడా మహాపూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పినట్టు ఈ చాలా ఒక ట్రెడిషన్. ఆ ట్రెడిషన్లో గత ఒక నెల నుంచి మళ్ళీ కేస్లాపూర్ నుంచి మళ్ళీ అక్కడ గోదావరికి వెళ్ళి గంగాజలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ మన మరీ చెట్టు దగ్గర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి అన్నీ చేసుకొని చాలా ప్రశాంతంగా వాతావరణంలో చాలా పవిత్రమైన ఈ జాతర మన జిల్లాలో జరుగుతూ ఉంది. సో గతంలో మనం మొన్న కూడా 2-3 టైమ్స్ దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగోబా దేవత ఆశీస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియచేస్తూ మళ్ళీ 22వ తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది. దర్బార్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము అందరికీ తెలియచేస్తూ, ముఖ్యంగా మొన్ననే మన ఆనరబుల్ సీఎం సార్ కూడా మన జిల్లాకి వచ్చేటప్పుడు మళ్ళీ మెస్రం వెంకట్రావు పటేల్ గారు వారందరూ కూడా అప్పుడు సీఎం సార్ కూడా ఆహ్వానించడం జరిగింది. మొన్ననే మళ్ళీ 22 కోట్లు కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, సీఎం సార్ కూడా అక్కడ వేదికలో మళ్ళీ అనౌన్స్ చేశారు. సో ఈ జాతర సంబంధించిన కానీ మళ్ళీ ఈ గుడి సందర్భంగా కానీ బయట కానీ ఏవైతే శాశ్వత పని ఉన్నాయో దాన్ని కూడా మళ్ళీ తప్పకుండా కంప్లీట్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఈ నాగోబా జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మహాపూజతో ఇది ప్రారంభమైంది. ఆల్రెడీ 1 మంత్ నుంచి గోదావరి పోయి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని అప్పటి నుంచి ఇది మొదలైనాయి. ఈరోజు నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్ అంటే జనాలకి ఓపెన్ అయింది. మ్యాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంశములు ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయానికి కాపాడుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాము. ఎక్కువ కంటే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. 22 తారీఖు ఇక్కడ మళ్ళీ ప్రాచీన టైం నుంచి 1940s నుంచి ఇక్కడ ఒక మంచి ఇది కల్చర్ ట్రెడిషన్ నడుస్తుంది. అందరు ఆదివాసీస్ ఇక్కడ వచ్చి మంత్రులకి అధికారులకి ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇష్యూస్ చెప్పి అక్కడే ఆన్ ద స్పాట్ గ్రీవెన్సీస్ రేజ్ చేసి రిజాల్వ్ అవుతుంది. అది కూడా 22 తారీఖు ఉంటుంది.
మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం మ్యాక్సిమం అన్ని బందోబస్తు ఏర్పాటు చేశాం. దాదాపు 350 మెంబర్స్తో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 షిఫ్ట్స్లో 2 బ్యాచెస్ అది నడుస్తున్నాయి. అది కాక షీ టీమ్, దొంగల కోసం సిసిఎస్ టీం అది కూడా రెగ్యులర్గా నడుస్తున్నాయి. అందరితో మనవి ఎక్కువ కంటే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. సర్పంచ్లు తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణను ఆయన ప్రారంభించి పలు సూచనలు చేశారు. సర్పంచ్ల విధులు, అధికారాలు, ఇతరత్ర అంశాలపై పూర్తి అవగాహన కల్పించడంలో భాగంగా శిక్షణను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామీణ పరిపాలనలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం జిల్లా పంచాయతీరాజ్ వనరుల కేంద్రం సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించిన అనంతరం పలు సూచనలు చేశారు. కలెక్టర్ను సర్పంచులు శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేష్, డిఆర్డీఓ రవీందర్, డిఎల్పిఓ ఫణిధర్, ఎంపీడీఓ రమేష్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచ్లను భాగస్వామ్యం చేయడానికి శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు నూతన సర్పంచ్లకు సోమవారం నుండి ఫిబ్రవరి 27 వరకు విడుదల వారీగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. సర్పంచ్ల అధికారాలు, బాధ్యతలు, విధులపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై వివరించడం జరుగుతుందని అన్నారు. గ్రామ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక వస్తువుల కల్పనలో తీసుకోవాల్సిన చర్యలు, రికార్డులను, ఆడిటింగ్ నిర్వహణ, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేర్చడంలో సర్పంచ్ల పాత్ర, ఇతర అంశాలపై వివరంగా తెలియజేస్తామన్నారు. సర్పంచ్లు శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. సందర్భంగా మన గ్రామ పంచాయతీ నిధులు కూడా ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఇటువంటి సామాజిక ఇష్యూస్ కూడా మన గ్రామ పంచాయతీ నిధులకి మనం ప్రయారిటీ ఇస్తే, గ్రామ పంచాయతీ నిధులు అంటే మన సొంత రెవెన్యూ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు. ఈ 3 నిధులు ఉంటాయి. ఈ 3 నిధులను మన గ్రామంలో ఉన్న ఏవైతే డిహెచ్ఎస్ఐటీలో మనం సమస్యలు గుర్తిస్తామో దానిపైన ఫస్ట్ ఖర్చు పెట్టడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి నేను మీకు కోరడం జరుగుతుంది. చాలా వరకు అంటే మనం సీసీ రోడ్, సీసీ ట్రైన్ దానిపైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంతో సరే కొందరికి లాభం వస్తాయి, కానీ ఇటువంటి మనం సామాజిక వ్యవస్థ మంచి చేయడానికి గ్రామ పంచాయతీ నిధులతో ఖర్చు చేస్తే మొత్తం గ్రామంకి మేలు జరుగుతాయి. అటువంటి మనం మొత్తం కమ్యూనిటీకి మనం ఏ విధంగా మేలు చేయొచ్చు దాని గురించి దయచేసి ఆలోచన చేయండి మీ అందరినీ కూడా కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ కావచ్చు, అవి అన్నిటికీ మనం ఏ విధంగా ప్రతి ఒక్కరు లబ్ధిదారికి ఏ విధంగా చేరాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మన గ్రామంలో రావడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కొందరు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు సొంత పెట్టగలుగుతున్నారు. కొందరి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు సొంత పెట్టలేకపోతున్నారు. వాటి సందర్భంగా మనం ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయాలి? కమిటీ, గ్రామ పంచాయత్ ద్వారా సహాయం చేయాలా? లేదు అక్కడ డ్వాక్రా గ్రూప్ ఉంది, డ్వాక్రా గ్రూప్ నుంచి లోన్ తీసుకొని మళ్ళీ లబ్ధిదారులకి సహాయం చేయాలా? అటువంటి కూడా మనం ఆలోచన చేసి ఒక 5 సంవత్సరంలో మీ గ్రామంలో అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా వస్తే అందరి దగ్గర కూడా పక్కా ఛత్ కూడా ఉంటాయి. అంటే ఇటువంటి మనం చేస్తే ఒక గ్రామం మొత్తం ఏదైతే రూపం ఉన్నాయో ఆ రూపం కూడా మారి ఒక సస్యశ్యామల గ్రామం కూడా తయారైతే మీ అందరికీ కూడా కోరడం జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని తల్లిదండ్రులకు విస్తృత సూచనలు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే జరిగే పరిణామాల గురించి సోదాహరణంగా వివరించారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే జరిగే నష్టాలు, పోలీసులకు చిక్కితే తీసుకునే చర్యలు తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మైనర్లు నడిపిన 261 వాహనాలను ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన తర్వాతనే పిల్లలకు వాహనాలు ఇవ్వాలని, ఖచ్చితంగా లైసెన్స్ సైతం తీసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఒక మైనర్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా చచ్చిపోయారంటే ఆ కేసు వాళ్ళ పేరెంట్స్ పైన అవుతుంది, ఆ అబ్బాయి పైన అవుతుంది. మళ్ళీ నార్మల్ యాక్సిడెంట్లో ఎవరైనా చచ్చిపోతే అది 304 ఒక సెక్షన్ ఉంటుంది.
దానికి 106 ఇప్పుడు బిఎన్ఎస్లో వచ్చింది కొత్త చట్టం ప్రకారం. దానికి 3, 4, 5 సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది. ఎందుకంటే అది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. మీకు లైసెన్స్ ఉంది, మీకు నడవడం వస్తుంది, బట్ అనుకోని ఒక యాక్సిడెంట్ అయింది, ఎవరైనా చనిపోయారు యాక్సిడెంట్లో, అందువల్ల శిక్ష తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు తెలిసిన మీ కొడుకు మీ బిడ్డకి వయసు తక్కువ ఉంది, దానికి మీరు వాళ్ళకి బండి ఇస్తే దాని శిక్ష 10 సంవత్సరం ఉంటుంది. దానికి తప్పకుండా జైలు పోవాలి వస్తుంది. ఇప్పుడు చాలా మంది మనం దీనిలో కూడా 2-3 మన జిల్లాలో జైలు కూడా పంపడం జరిగింది. పిల్లలు జూనైల్ హోమ్స్ కి పోతారు, వాళ్ళ పేరెంట్స్ లోకల్ ఇక్కడ ఆదిలాబాద్ జైలు లేకపోతే ఏమైనా జైలు ఉంటే అక్కడికి పోతారు. ఇది అయితే చట్టం. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటి అంటే, ఈ మైనర్ డ్రైవింగ్ ఆపాలి అంటే నేను మాత్రమే, నాకు పోలీస్ ఆఫీసర్ ఆపాలి అంటే వీలు కాదు. ఆపాలి అంటే ఆ సివిక్ సెన్స్ మీకు రావాలి, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఫీల్ కావాలి. దట్ ఓకే, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను నా పిల్లలకి 18 years అయిపోయిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ వచ్చిన తర్వాత నేను బైక్ ఇస్తాను. ఎందుకంటే మీరు బైక్ కొంటున్నారు అంటే దట్ మీన్స్ మీ దగ్గర అమౌంట్ ఉంది లైసెన్స్ తీసుకోవడానికి. బట్ మీరు లైసెన్స్ తీసుకోరు, అది అక్కడే ఆగి పెడతారు, లైసెన్స్ దగ్గర పోరు. ఇప్పుడు లైసెన్స్ లేదంటే మీ దగ్గర ఏమైనా యాక్సిడెంట్లో ఏమైనా అయితే కూడా వాళ్ళకి డబ్బు కూడా రాదు, అంటే ఏమైనా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాదు. సో లైసెన్స్ అంతా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎవరైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీకు ఆల్రెడీ బండి నడవడం వస్తుంది నేను అనుకుంటున్నాను. యాజ్ సూన్ యాజ్ మీకు 18 years అయితే అప్పటి వరకు మీరు బండి నడపడం చేయకండి. 18 years అయిపోయిన తర్వాత ఫస్ట్ టాస్క్ మీరు ఏం చేయాలంటే లైసెన్స్ తీసుకోండి. హింసాత్మక ఘటనలను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన నిరంకుశత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని సీఎం వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చమంటూ పిలుపునివ్వడం సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఆయన హింసను ప్రేరేపించేలా రౌడీ షీటర్ కంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హింసాత్మక ఘటనలు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడంతో అమాయక కార్యకర్తలు బలయ్యే అవకాశం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో నుండి పుట్టుకొచ్చిన పార్టీ అని, పార్టీని చెరిపేయడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతతో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రివా లేకుంటే మూట నాయకుడవా? ఒక ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు అయింది. రోజుకు ముఖ్యమంత్రిని హోదాను తగ్గించే మాటలు మాట్లాడుతున్నావు తప్ప హోదాని పెంచుకునే మాటలు మాత్రం మాట్లాడుతున్నాడు యనమల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు నీ తరం అయితే కాదు, నీ తండ్రి నీ తాత తరం కూడా కాదు. బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చడం అంటే ఏంది? బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలా? గద్దెలు కూల్చేయమని చెప్పడం ఇది నీ నిరంకుశత్వానికే నిదర్శనం కాదా? ఒక ముఖ్యమంత్రివి బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చేయండి, టీడీపీని లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని, ఇంకా టీడీపీని భూస్థాపితం చేయాలని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ పార్టీ గద్దెలను ఏమంటుంటే నువ్వు టీడీపీయా, నువ్వు కాంగ్రెసా, నువ్వు బీజేపీయా? అసలు నీ పార్టీ అది. ఫస్ట్ ఓటుకు నోట్లు ఇచ్చి దొరికిన దొంగ, నిజంగా దొంగ అంటే దొంగనే, ఒక మూటా నాయకుడే, ఒక రౌడీ షీటర్ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేయమని చెప్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు. ఇది ఒక ముఖ్యమంత్రిగా అసలు ఏం మాట్లాడుతుంది? రేపు అమాయకులు కార్యకర్తలు, వాస్తవంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, ఇంకే కార్యకర్తలు ఉంటారు. మా ముఖ్యమంత్రి కూల్చమన్నాడు కదా, మా ముఖ్యమంత్రి చెప్పినాక కూల్చుదామని చెప్పి ప్రయత్నం చేస్తే మరి ఏమవుతుందో అలా చెప్పు. హింస ప్రేరేపణనే
హింసను సృష్టించమని చెప్పడమే, ఏదైనా ఆందోళన సృష్టించని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టడమే. సీఎం కప్ పోటీలు విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం సీఎం కప్ నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సీఎం కప్ పోటీలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2వ విడత ముఖ్యమంత్రి కప్ 2025 నిర్వహణపై ఆయన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, ఒలింపిక్ క్రీడా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ క్రీడా కోచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేపట్టిన సీఎం కప్ 2025 పోటీలను అధికారులు సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. పోటీలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అయ్యేందుకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జనవరి 17 నుండి 22 వరకు గ్రామ పంచాయతీ, జనవరి 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుండి 7 వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, ఫిబ్రవరి 10 నుండి 14 వరకు జిల్లా స్థాయి, ఫిబ్రవరి 19 నుండి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని వివరించారు. 44 రకాల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చీఫ్ మినిస్టర్ కప్ సంబంధించిన మొన్న మీరు అందరూ కూడా టార్చ్ ర్యాలీలో పాల్గొన్నారు. సేమ్ అదే మాదిరిగా గ్రామ పంచాయతీల పోటీలు కూడా స్టార్ట్ అయినాయి. కానీ సరే స్కూల్ హాలిడేస్ ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్గా కాలేదు. ఇప్పుడు అది గ్రామ పంచాయత్ పోటీలు మరి స్కూల్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మీరు మీ పంచాయత్ సెక్రటరీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అది మన 15 నుంచి 22 వరకు, అంటే ఆల్రెడీ ఒక 2 days పోయినాయి. ఇప్పుడు 19 నుంచి 22 వరకు మళ్ళీ గ్రామ పంచాయత్ లెవెల్లో ఈ సీఎం కప్ సంబంధించిన ఏవైతే డిసిప్లిన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన పోటీలు జరగాలి. అవి మళ్ళీ అక్కడ నుంచి ఎవరైతే విన్నర్స్ ఉంటారో మళ్ళీ మండల్ లెవెల్లో కూడా పోటీ జరగాలి. మండల్ లెవెల్లో అంటే మళ్ళీ ఎంపీడీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలోనే. ఆబ్వియస్లీ మీరు ఎంఈఓస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత పీఈటీస్ కూడా. సో ఆ పీఈటీస్ కూడా ఎవరైతే ఉన్నారో డివైఎస్ఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళు మీకే వచ్చి కలుస్తారు. సో డివైఎస్ఓ గారు ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు పీఈటీస్ అండ్ పీఈటీస్ టు గో అండ్ మీట్ ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ జాయింట్లీ యాజ్ వెల్ as టు మున్సిపల్ కమిషనర్. దాని ప్రకారం మండల్ లెవెల్ పోటీలు దయచేసి చక్కగా నిర్వహించండి. నిరుద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడంతో పాటు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏజెన్సీ డిఎస్సి సాధనా సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాసరలో యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. నిరుద్యోగులు విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటన సమయంలో ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రస్తుతం మాట మార్చడం సరికాదని ఏజెన్సీ డిఎస్సి సాధనా సమితి జిల్లా అధ్యక్షులు సోమేష్ అన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిరుద్యోగులు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. బాసరలో యూనివర్సిటీ నెలకొల్పుతామన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా ఏజెన్సీ డిఎస్సి సాధనా సమితి జిల్లా అధ్యక్షులు సోమేష్ పేర్కొన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. మా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుండి చాలా వెనుకబడి ఉన్నాము. మేము ఇక్కడ గిరిజన, ఆదివాసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన చాలామంది ఇక్కడ ఉండడం, చదువుకోవడానికి చాలా దూరాలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మనం గతంలో కూడా మన యూనివర్సిటీ నుండి చాలామంది పోరాటాలు చేస్తూ వస్తున్నారు ఆదిలాబాద్ నుండి. కానీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాట మార్చి మేము బాసరాలో ఏర్పాటు చెప్పడం చాలా 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 బాధగా అనిపిస్తుంది ఇక్కడ మాకు. ఎందుకంటే మాకు కావాల్సింది ఇక్కడ విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి, నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని, అదేవిధంగా చూస్తే ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయలేదు.
మరి మా నిరుద్యోగులం అందరం కష్టపడి ఎంతో కష్టపడి లైబ్రరీలలో, స్టడీ హాల్లలో, కోచింగ్ సెంటర్లలో ఇలానే చదువుకుంటా ఉంటే మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగదలుచుకున్నా. ప్రజలు అందించే వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు అందించే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వినతుల రూపంలో కలెక్టర్కు విన్నవించారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించి పరిష్కార మార్గాలపై కలెక్టర్ సూచనలు చేశారు. అర్జీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని, ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సదల్పూర్లోని శ్రీ భైరందేవ్ మహాదేవ్ జంగీ జాతర వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించిన అనంతరం ఆలయ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. బేలా మండలం సదల్పూర్లోని సుప్రసిద్ధ భైరందేవ్ మహాదేవ్ ఆలయ జంగీ జాతరను పురస్కరించుకొని సోమవారం ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ముందుగా నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రమోద్ రెడ్డి, దేవన్న, సతీష్ పవార్, విపిన్ ఖోడే, ఆలయ కమిటీ చైర్మన్ కోరంగే శ్యామరావు, అరుణ్ కొడప, గ్రామ సర్పంచ్ మంగేష్, నందు సిడాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సదల్పూర్ ఆలయ అభివృద్ధికి గత బీఆర్ఎస్ హయాంలో చేసిన కృషి స్థానిక ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భగవంతుడి కృపతో సమస్త ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మరి ఈరోజు జాతర సందర్భంగా మరి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారికి, సభ్యులకు, వారితో పాటు మా బేలా మండల నాయకులందరికీ, ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ మంగేష్ అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం, పూజా కార్యక్రమం చేసుకున్నాం. అందుకొరకే నేను ఒకటే భైరందేవ్ గారితో, ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, బుద్ధిస్టులైనా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బంది కానీ, రైతు కూలీల యొక్క ఇబ్బంది కానీ మరి బాగుండాలా. ఇప్పటికైనా భగవంతుడైన కన్ను తెరిచి మరి ఈ ప్రజల యొక్క కష్టాలను దూరం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రోడ్డు భద్రతా నియమాలపై సోమవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రహదారి నిబంధనలపై అవగాహన కల్పించేలా విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అరైవ్ అలైవ్ పేరిట పోలీసు యంత్రాంగం రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం పట్టణంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలను వివరిస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ విధిగా నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు కార్లు నడిపేవారు సీటు బెల్ట్ను తప్పనిసరిగా వేసుకోవాలని,
ఇందులో ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ గతంలో ఆనరబుల్ సీఎం గారు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల రోజులు కూడా ఈ రోడ్ సేఫ్టీ మెజర్స్ గురించి రోజు ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు లిటిల్ స్టార్ పిల్లలతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఇక్కడ నుంచి వినాయక్ చౌక్ నుంచి ఇక్కడ వరకు ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఈ అరైవ్ అలైవ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. దానిలో చాలామంది చనిపోవడం జరుగుతుంది, వివిధ కారణాల వల్ల చనిపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే త్రాగి వాహనం నడపడం వల్ల, ఎదుటివారి గుద్దడం వల్ల వాళ్ళు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు, తనకు కూడా దెబ్బలు తగులుతాయి. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయడం మరియు వెహికల్లో కార్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని గురించి ఈరోజు మనము ప్రజల్లో అవగాహన కల్పించడం గురించి ఈ మంచి కార్యక్రమం నెల రోజులు జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్యంగా ఉంటూ అవిశ్రాంత పోరాటాలు చేస్తామని సిఐటియు నేతలు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు. ముందుగా ర్యాలీగా తరలివచ్చిన అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో నాయకులు దర్శనాల మల్లేష్, అన్నముల్ల కిరణ్, లంకా రాఘవులు, బండి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు ఐక్యంగా ఉండి ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమైన విధానాలను తీసుకొస్తుంది, చట్టాలను తీసుకొస్తుంది, అట్లాగే రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుంది. ఈ విధానాలను నిరసిస్తూ కేంద్రం అనుసరిస్తున్న ఈ వ్యతిరేక విధానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని, తీసుకొచ్చిన వ్యతిరేకమైన చట్టాలని వెంటనే రద్దు చేయాలని, మేము అడుగుతున్న డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అట్లాగే అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్లో కూడా నిర్వహిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు దాటింది. అధికారంలోకి వచ్చేటప్పుడు మొదటిసారి 2014లో అనేక హామీలు ఇచ్చింది. నిరుద్యోగం తీసేస్తానన్నది, 2 కోట్ల ఉద్యోగాలు అన్నది, సంవత్సరానికి అభివృద్ధి అన్నది, అనేక హామీలు ఇచ్చి నేను అంతా బాగు చేస్తాననేసి అని అధికారంలోకి వచ్చింది. కానీ 11 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు, పరిష్కారం చేయలేదు. పైగా వ్యతిరేకమైన విధానాలు అనేకం తీసుకొచ్చింది. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం కార్యక్రమానికి సంబంధించిన పనులను ప్రారంభించారు. సనాతన ధర్మ వేదిక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. పట్టణంలోని డైట్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న విరాట్ హిందూ సమ్మేళనం ఏర్పాట్లను సోమవారం ప్రారంభించారు. నిర్వాహకులు భూమి పూజ చేసి పనులను ప్రారంభించి వివరాలను తెలియజేశారు. భువనేశ్వరి పీఠం నుండి శ్రీ కమలానంద భారతితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు హాజరు అవుతున్నట్లు సనాతన ధర్మ వేదిక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాశీ నుండి వచ్చే వేద పండితుల ఆధ్వర్యంలో మహాహారతి నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆవుల రాఘవేంద్రనాథ్, పడకంటి సూర్య, వెంకన్న, సంతోష్, గిత్తె సూర్యకాంత్, రాళ్లబండి రామ్ కిషన్, పంకజ్ దేశపాండే తదితరులు పాల్గొన్నారు. సనాతన్ ధర్మ హిందూ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24 జనవరి సాయంత్రం 5 గంటలకు డైట్ గ్రౌండ్లో ఒక పెద్ద ఎత్తున విరాట్ హిందూ సమ్మేళన్ కార్యక్రమం జరగబోతున్నాయి. దానికి దృష్టిలో ఉంచుకొని ఈరోజు డైట్ గ్రౌండ్లో భూమి పూజన కార్యక్రమం చేయడం జరిగింది.
నేను ప్రతి సనాతన హిందూ ధర్మ ప్రేమికి చెప్తున్నా, 24 డేట్కి జనవరి సాయంత్రం 5 గంటలు అందరూ ఈ డైట్ గ్రౌండ్కి తరలి రావాలి. నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం అన్నదానం ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులకు నిరుపేదలకు భోజన వసతి కల్పించి వారి ఆకలి తీర్చారు. సమాజ శ్రేయస్సును కాంక్షించి ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు వంశీ తెలిపారు. కార్యక్రమంలో అలాల్ సాయి, రినేష్, రవి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ఈ నెల 20 నుండి 25వ తేదీ వరకు జంతు గణన చేయడానికి అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు FDO విశ్వనాథ్ చినభూసరెడ్డి తెలిపారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలోని 171 బీట్లలో మాంసాహార, శాకాహార జంతువులను 3 రోజుల చొప్పున గణించనున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక విధానంలో సిబ్బంది జంతువుల పాదముద్ర, ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకొని గణన చేపట్టనున్నారని, ఇందులో వాలంటీర్ల సహకారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. आदिलाबाद डिस्ट्रिक्ट में 19 to 25 ऑल इंडिया टाइगर एस्टिमेट चल रहा है. सो एज अ पार्ट ऑफ ऑल इंडिया टाइगर एस्टिमेट ट्रांजैक्ट सर्वे और ट्रायल सर्वे, ये 2 एक्टिविटीज़ चलता है, जिसमें वॉलंटियर्स, बीट ऑफिसर्स और वॉचर एक फिक्स्ड रास्ते में वॉक करते हैं और जो कार्निवरस, हर्बीवरस प्लांट्स, श्रब्स, ये सब का नोट करके एम स्ट्राइप्स एक ऐप होता है जिसमें डिफरेंट फॉर्म्स आर देयर. सो उस फॉर्म में फिल करते हैं. सो ये एक्सरसाइज करने से हमको पता चलता है कि फॉरेस्ट का हेल्थ कैसा है, डिस्टर्बेंसेस क्या है, ह्यूमन डिस्टर्बेंसेस कैसा होता है, क्यों होता है, एंड फाइनली फॉरेस्ट का इम्पोर्टेंस क्या है. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో దుకాణాలు, ఇండ్లు కోల్పోతున్న వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆల్ఫతే యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ సలీం కోరారు. సోమవారం స్థానిక సంజయ్ నగర్ వద్ద స్థానికులతో కలిసి ఆయన మాట్లాడారు. వంతెన నిర్మాణాన్ని ఆహ్వానిస్తున్నప్పటికీ పలు నివాస గృహాలు, దుకాణాలను కూల్చేయాల్సి వస్తోందని, వారికి నష్టపరిహారం అందించాలన్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ను సైతం కలిసి విన్నవించడం జరిగిందన్నారు. బాధితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా ప్రారంభమైన కేస్లాపూర్ నాగోబా జాతర, మహాహారతి అందించిన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. మహాపూజతో జాతరను ప్రారంభించిన మేస్రం వంశీయులు. నాగోబాను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. గ్రామ పంచాయతీల పరిపాలనలో సర్పంచుల పాత్ర కీలకం. సర్పంచులకు శిక్షణ ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిషా. సీఎం కప్ నిర్వహణపై సమీక్ష. ఫిర్యాదుల విభాగంలో వినతులను స్వీకరించిన పాలనాధికారి. హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. సీఎం తీరును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.